ఫ్రెండ్స్ చాలామందికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఇమేజెస్ గానీ, అలాగే టెక్స్ట్ గానీ ఎలా ఎరేజ్ చేసుకోవాలో తెలీదు. మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలామందికి యూజ్ అయితది వీడియో అయితే. ఈ వీడియో ఇప్పుడు మీకు చూద్దాం. మన సబ్‌స్క్రైబర్ అయితే అండ్ మన ఫ్రెండు మెసేజ్ అయితే చేశాడు. మనకు ఇక్కడ మీకు ఒక ఫోటో కనబడుతుంది గదా! ఈ ఫోటో అయితే ఎరేజ్ చేయాలని అన్నాడు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పిక్సెట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి మీ మొబైల్‌లో. ఓకేనా? ఫస్ట్ మీ మొబైల్‌లో పిక్సెట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఫోటో అయితే తీసుకోండి. మీరు బ్యానర్ ఫోటో పంపించే ఉంటారు కదా! ఆ ఫోటో అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఓకేనా? ఇది మన ఫ్రెండ్ అయితే పంపాడు వాట్సాప్‌లో. ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకున్న తర్వాత కింద మనకు చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ వచ్చేసి మీకు రిమూవ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో మీద ఈ విధంగా డ్రా చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేస్తే మనకు ఫోటోకున్న ఇక్కడైతే మనకు ఈ టెక్స్ట్ అలాగే మీకు ఎంతవరకు ఎరేజ్ కావాలో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద రిమూవ్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే పూర్తిగా అయితే ఎరేజ్ అయిపోతుంది చూడండి. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మనకు ఎరేజ్ అయిపోయింది. కావాలంటే మనకి ఇక్కడ టెక్స్ట్‌ని కూడా ఎరేజ్ చేద్దాం. ఒకసారి చూద్దాం. చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద రిమూవ్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు మళ్ళీ అక్కడ టెక్స్ట్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఒకసారి చూడండి. ఓకేనా? ఇంకా కొంచెం ఏమైనా డార్క్ ఉంటే మళ్ళీ ఒకసారి ఇట్లా వాటి మీద కూడా ఈ విధంగా డ్రా చేసి మళ్ళీ రిమూవ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే రిమూవ్ అయిపోయింది. చూడండి చాలా బాగా అయితే ఉంది కదా! ఇప్పుడు మీరు ఈ యొక్క ఫోటోని సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.